నర్సరావుపేట మండల వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాయ్కాట్ చేయటం జరిగింది. మా ఎంపీటీసీలు మేము దానికి కారణాలు కూడా గతంలో చెప్పాను. అయితే నిన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు ఛాలెంజ్లు విసిరారు. ఆ ఛాలెంజ్ల మీద స్పందించాల్సిన అవసరం, దాని మీద స్పందించాలనే భావంతో ఈ యొక్క కార్యక్రమం, ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం. ముఖ్యంగా మొట్టమొదటిది, మా ఎంపీటీసీలని నేనే నిర్బంధించానని చెప్పి ఒక ఆరోపణ చేశాడు. అంటే మా ఎంపీటీసీలని మేమే గెలిపించుకున్నాం. మా పార్టీ తరఫున మా ఎంపీటీసీలని మేము క్యాంపులు నిర్వహించి, అది రాజకీయాల్లో సహజంగా జరుగుతుంది. ఎవరి పార్టీ వాళ్ళని వాళ్ళు కాపాడుకునే కార్యక్రమం ఇప్పుడు కాదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలందరినీ క్యాంపులు పెట్టి దాదాపు 17 రోజులు క్యాంప్ పెట్టి నిర్వహించి ఎమ్మెల్యేలందరినీ కాపాడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఎవరు ఎంపీటీసీలు గెలిపించుకుని వాళ్ళు మా ఆస్తి, వాళ్ళు మా యొక్క పార్టీలో మా భాగం. మా పార్టీలో ఉన్న వాళ్ళు మేము కాపాడుకోకపోతే, మేము క్యాంపులు పెట్టి మేము నిర్వహించుకోకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెచ్చి మా దాంట్లో మేము కాపలా కడతామా? ఏదో ఆయన మాట్లాడేది చాలా హాస్యాస్పదంగా ఉంది. క్యాంపు రాజకీయాలు అనేవి గత 40 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. అవి జెడ్పీటీసీ లెవెల్లో కావచ్చు, ఎంపీటీసీ లెవెల్లో కావచ్చు, లేదా ముఖ్యమంత్రి లెవెల్లో కావచ్చు, ఏదో అలా జరుగుతూ ఉంటాయి ఆ క్యాంపు రాజకీయాలు. ఎవరి పార్టీ వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి. అది పార్టీ. నువ్వు కాపాడుకోలేకపోతే నీ చేతగానితనం అవుతుంది. ఎవరైనా సరే రాజకీయాల్లో నువ్వు విఫలమైనట్టు భావిస్తారు. మా ఎంపీటీసీలు మేము కాపాడుకోవడం మేము గర్వంగా భావిస్తాం. ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే, నీ పార్టీ వాళ్ళు నువ్వు కాపాడుకోవడం నీకు గర్వం. అంతేగాని మేము నిర్బంధించామంటాడు. అసలు ఆయన అంటే కామెడీ చేయాలనుకుంటున్నాడో లేకపోతే ఒక కామెడీగా మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ చాలా మాట్లాడాడు. ఓ మంచి వాతావరణం ఉందంట అక్కడ. ఏమిటండి వాతావరణం? మంచి వాతావరణం. గడియార స్తంభం దగ్గర నుంచి ఆర్డీఓ ఆఫీస్ దాకా 300 నుంచి 400 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పెట్టుకోవడం, ఆఖరికి మండలం ఆఫీసు పైన కూడా ఒక 100 నుంచి 150 మందిని పెట్టుకోవడం, ఆర్డబ్ల్యూఎస్ ఆఫీస్ పైన, మండలం ఆఫీస్ పైన కార్యకర్తలుగా పనిచేయించుకోవటం, పోలీసు వాళ్ళు వాళ్ళ చేత పనిచేయించుకోవడం, మా హాస్పిటల్ చుట్టూ 3 రోజుల నుంచి కాపలా ఉండటం, అటుపక్క ఇటుపక్క ఎదురు సందులో వెనక నెంబర్ ప్లేట్లు, కార్లు ఎత్తుకెళ్ళడానికి, ఎంపీటీసీలని తీసుకెళ్ళడానికి కారు నెంబర్ ప్లేట్లు కనపడకుండా పసుపు పూసారు నెంబర్ ప్లేట్ల మీద. ఆ కార్ ట్రావెల్స్ అతని పేరు కూడా మాకు తెలుసు, పేర్లు చెప్పలేండి. ఆ కార్ ట్రావెల్స్ అతను కూడా నెంబర్లో పసుపు పూసి కార్లు రెడీగా పెట్టుకోవటం, ఇవన్నీ మున్సిపల్ ఆఫీస్ దగ్గర కుర్రోళ్ళు రెడీగా ఒక 100 మంది కుర్రోళ్ళతో కూర్చోవటం, ఇవన్నీ మంచి వాతావరణం అంట. ఇది వాతావరణం ఆయనకి. ఈ వాతావరణంలో మేము ఎంపీడీసీని తీసుకొస్తే వాళ్ళని బెదిరించి వాళ్ళని పట్టుకెళ్ళి వాళ్ళ చేత ఓటేపించుకోవాలని ఆలోచన చేయటం. ఈయన ఏదో పెద్ద నీతివంతుడిలాగా మాట్లాడుతున్నాడు. మేము చేసిన అక్రమాల గురించి మాట్లాడుతున్నాడు. ఈ ఎలక్షన్ గురించే మాట్లాడతాను. నేను గతంలో కూడా మాట్లాడదలుచుకోవాలి. అవన్నీ మాట్లాడితే చాలా పుట్టలు అవుతాయి. టాపిక్ డైవర్ట్ అయింది. ముందు రోజు 9 నెలలు అయింది. 9 నెలలు 10 నెలలు కావస్తుంది. మీరు ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చలేదు. అదేంటంటే రాష్ట్రంలో అరెస్టులు చేయటం, ప్రజల దృష్టి మళ్లించటం. సూపర్ 6 ఏమైందని అడుగుతున్నారు ప్రజలు. అడిగిన వాళ్ళని కేసులు పెట్టి మొన్న బొమ్మరాజుపల్లి ఈ పొలంలో ఎంపీటీసీని అరెస్ట్ చేశారు ఆయన మాట్లాడినందుకు. యాదవ్లో ఎంపీటీసీ కొండ్రముట్ల అతను ఎమ్మటే ఇడిపించుకొని పోవాలి. ఎందుకు మీరు పథకాలు ఇవ్వట్లేదని అడిగినందుకు ఆయన అరెస్ట్ చేశారు. సూపర్ 6 లేదు, అమ్మఒడి లేదు,
అన్నదాత సుఖీభవ లేదు, ఏ పథకం లేదు. దానివల్ల ఏంటి? వ్యాపారాలు లేవు, వ్యాపారస్తులందరూ ఖాళీగా ఉన్నారు, రైతులకు గిట్టుబాటు లేదు, గిట్టుబాటు ధర లేవు. మిర్చి ఇవాళ 10,000కి అడుగుతున్నారు, మొక్కజొన్న 2100, కందులు 5,000. ధరలు లేవు, రైతులు అమ్ముకోవడానికి లేరు, హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ లేదు. ఇవాళ రేషన్ కార్డులు ఈకేవైపీసీ అని పెట్టి 1,48,000 కార్డులు ఎగరగొట్టే కార్యక్రమం జిల్లాలో. అల్లాడిపోతూ ఉంటే ప్రజలు ఎవరు సంతోషం ఉన్నారు? అరవింద్ బాబు వాళ్ళ కొడుకు బామ్మరిది విజయ్ వీళ్ళిద్దరే సంతోషం ఉన్నారు. నర్సరావుపేట వీళ్ళిద్దరు మాత్రం సంతోషం ఉన్నారు. వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే మీకు తెలుసు, నేను టాపిక్ డైవర్ట్ చేయను, నేను ఇదే టాపిక్ మీద టాపిక్ మాట్లాడాల్సినప్పుడు చాలా విషయాలు ఉన్నాయి, మాట్లాడతాను. ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ అడావుడి చేశాడు రాష్ట్రంలో, అది తాడేపల్లిలో. జేఎన్టీకి వెళ్ళి నాకు పోస్టులు కావాలి, ఉన్నోళ్ళందరినీ తీసేస్తామని నిన్న వీసీ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అంతే, ఉన్నోళ్ళని తీసేయడం కుదరదు సార్, కొత్త పోస్టులు ఏమంటే తెచ్చుకోండి అవి పెడతాం, అంతేగాని ఉన్నోళ్ళని తీయమని చెప్పారు. నిన్న ఎంపీటీసీల విషయంలో అధిష్టానం మొట్టికాయలు వేసింది, తిట్టింది, చేవాట్లు పెట్టింది. అసలు ఏం చేస్తున్నామని చేవాట్లు పెట్టినా ఇతనికి ఏమీ లేదు. అందుకే గోపిరెడ్డి ప్రెస్ మీట్ పెడితే గోపిరెడ్డి గురించి మాట్లాడటం తప్ప వేరే పనేమీ లేదు, వేరే మాట్లాడలేవు. ప్రెసిడెంట్ ఎన్నికల్లో కూడా ఈరోజు కొత్తపల్లి గ్రామంలో అరగంట మా వాళ్ళని లోపలికి పంపించకుండా పోలీసులు ఆపారు. మా వాళ్ళకి మెజార్టీ ఉంటే వాళ్ళు అక్కడ వైసీపీ గెలిచింది. అలవాల గ్రామంలో మా మెంబర్ని రోడ్డు మీద తీసుకెళ్లి లేడీని కూర్చోబెట్టి పోలీసులు ఆపారు. ఆపితే ఆమె దండం పెట్టి కూర్చొని నన్ను వదిలేస్తారా లేదా ఆత్మహత్య చేసుకోమంటారని బెదిరిస్తే పోలీసులు వదిలేశారు. ఉప్పలపాడులో అంతే, ఉప్పలపాడులో 2 మెంబర్లు ఉంటే మా వాళ్ళు 8 మంది ఉంటే అక్కడేదో చేయాలనుకొని పోయారు, అక్కడ ఫ్లాపు. తురిమెళ్ళలో ఎంపీటీసీలు బలంగా ఉంటే పాపం వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి భయపెట్టి 2 మెంబర్లు తీసుకెళ్ళి మొదటి రోజు వాయిదా పడ్డది కోరం. ఈ 2వ రోజు నిన్న ఆ పిల్లలతోటి భయపెచ్చి 2 మెంబర్లు తీసుకెళ్ళి ఓటింగ్ చేయించుకున్నారు. ఎక్కడ మీరు దౌర్జన్యాలు చేయలేదు, ఎక్కడ అక్రమాలు చేయలేదు. ఈ ఎలక్షన్స్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ మనం చూసాం, రిగ్గింగులు చేసుకున్నారు. మున్సిపల్ స్కూల్లో ఎలక్షన్ జరుగుతుంటే ఈయన 30 మందిని తీసుకెళ్ళి అక్కడ దొంగ ఓట్లు వేయించాడు, రిగ్గింగ్ చేయించాడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో. ఈయన చేయండి ఎక్కడ అక్రమాలు? ఇవన్నీ అక్రమాలు కాదా? పోలీసు వాళ్ళని సొంత కార్యకర్తలాగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా వాడుకున్నది ఎవరో ఈరోజు ఎన్నికల్లో? మా 2 ఎంపీపీలు ఎక్స్ఎంఈపీలు అరెస్ట్ చేస్తే ఏవిఎస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేసాం హైకోర్టులో. అందుకనే వాళ్ళని మొన్న సాయంత్రం 27 సాయంత్రం 6 గంటలకల్లా వదిలిపెట్టారు పోలీసులు నోటీసులు అందుకున్న తర్వాత. సాక్ష్యాలతో సహా చెప్తా ఉన్నాను. పోలీసులు ఎందుకు వదిలిపెడతారు? లేకపోతే ఏవిఎస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేసాం హైకోర్టులో.